అందరికీ జై భీములు. నా పేరు ఓంకార్, విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్. మరి ఈరోజు ఏదైతే ముంజేరు గ్రామ రిలే నిరాహార దీక్ష 16వ రోజుకి చేరింది అంటే దీన్ని బట్టి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవాలి. గ్రామానికి వెళ్ళి మేము విదసం ఐక్యవేదిక అక్కడికి వెళ్ళి ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఒకటే సమస్య ఏమిటంటే కులం. ఎవరైతే ఆ దోపిడీ కులాల యొక్క ముంజేరు గ్రామానికి మొదటగా వాడుతున్న కుళ్ళు నీరు కానీ మిగతా నీరు కానీ ఈ దళితుల గ్రామం వైపు నుండి ఎందుకు వెళ్ళకూడదు, వాళ్ళు మాకంటే అనే ఒకే ఒక కుల వివక్ష ఏదైతే ఉందో ఇది ఆ కుల వివక్ష వల్ల మాత్రమే ఈ యొక్క సమస్య ఏర్పడింది. ఏదైతే ఆ మొదటగా ఉన్న ఆ దోపిడీ కులాలు ఇప్పుడు దాకా వాడుతున్న వాటరు మొన్నటి వరకు కూడాను దానికి వేరే లైన్ ఒకటి ఉంది, అలవాటు కింద నుండి ఒక లైన్ ఉంది. అయినా సరే కావాలి మా వాటర్ ఎందుకు వీళ్ళ వైపు నుండి వెళ్ళకూడదు అనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ యొక్క ఆ కాలువని మన దళిత కాలనీ వైపు నుండి మళ్లించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. దీనికి వాదోడుగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జనసేన ఎమ్మెల్యే మాధవి గారు, అమ్మ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు వాళ్ళు ఏదో దళితులు తక్కువ కులం వారు అనుకుంటున్నారు కానీ మీరేటమ్మా, మీరు కూడా శూద్రులే, మీరు కూడా మీరు మనమంతా ఒకటే. మీరేదో హయ్యర్ కాస్ట్ అన్నట్టుగా ఈరోజు రాజకీయ పదవి ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు. ఆ రాజకీయ పదవి ఏ విధంగా వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మాత్రమే మీకు హక్కులు వచ్చాయి. తద్వారా మీరు ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యారు. మరి మీరు ఎమ్మెల్యే అయినప్పుడు ఓట్లు ఎవరు వేశారు? ఈ ముంజేరు గ్రామ వాసులు దళితులు వేయలేదా? ఒక్క దోపిడీ కులాలు వేస్తేనే మీరు గెలిచారా? కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమస్యని ఎంత తొందరగా అయితే అంత తొందరగా కుల వివక్ష లేకుండా మీరు దీన్ని సామరస్యంగా పరిష్కారం చేస్తే ఓకే, లేదు కాదు అనుకుంటే మాత్రం ఈ సమస్య ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరూ వచ్చి చాలా తీవ్రతరంగా అవుతుంది. కాబట్టి దీనిపై తొందరగా సమస్యను పరిష్కరించండి. లేదు అనుకుంటే మీరు ఇంట్లో